నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. వైసీపీ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని భీమవరం అసెంబ్లీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. తాము చేసిన అభివృద్ధి కారణంగా పట్టణంలో 2 కోట్ల తాగునీరు అందించగలుగుతున్నామని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, భీమవరానికి జిల్లా కేంద్రం తీసుకొచ్చిన ఘనత తమకే దక్కిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామన్నా జిల్లా కేంద్రం కోసం ఆ పదవిని త్యాగం చేశానని తెలిపారు. తాజాగా మేనిఫెస్టోలో 2,000 కోట్లతో జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని, తనకి ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి రాదని అన్నారు. ఈ 5 ఏళ్లు ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని, ఇప్పుడు వారి నుంచి ఒక ఓటు మాత్రమే అడుగుతున్నానని అన్నారు. ప్రస్తుతం మనం టూటౌన్లో 32-33 వార్డులో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి ప్రచారంలో ఉన్నాము. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్, ప్రచారంలో స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. చూస్తున్నారు కదా అంతా, యువత కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి స్పందన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మనం చేసిన డెవలప్మెంట్ ఇంచుమించు గతంలో 126 ఎకరాలు భూమి సేకరించి 60 ఎకరాలు 9 కోట్లతో చెరువు తవ్వించి ఇవాళ 60 ఎకరాలు అది తవ్వించబట్టి ఇవాళ పట్టణంలో 2 కోట్ల మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం. అలాగే అమృతాకి సంబంధించి అంత స్కీమ్ కంప్లీట్ చేసి గతంలో 1 కోటి లీటర్లు ఉంటే కనుక 1,80,00,000 లీటర్లు అదనంగా నీళ్ళు ఇచ్చి ఇంచుమించుగా 3 ఓఎస్ఆర్లు ఓపెన్ చేసి తాగునీటి సరఫరా మెరుగుదల పెంపు చేయడం జరిగింది. 2,80,00,000 పెంచడం జరిగింది. అలాగే గతంలో 8 సుమారు బ్రిడ్జిలు కానీ, అండర్ టన్నెల్స్ కానీ, అండర్ పాస్ ఆర్యూబీలు, రైల్వేకి సంబంధించి ఆర్యూబీలు కానీ, ఇలాంటి డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం తీసుకురావడంలో లేదా ఏరియా హాస్పిటల్ సాధించుకోవడం కోసం, ఏరియా హాస్పిటల్ సాధించుకున్న తర్వాత ఏదైతే ఎగ్జిస్టింగ్ సిహెచ్సి ఉందో దాన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా పెడితే కనుక, ఎందుకంటే మన భీమవరంలో డెలివరీ కేసులు ఎక్కువ మన సిహెచ్సి హాస్పిటల్. ప్రతి చోట్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 50,000 నుంచి ₹1,00,000 దాకా అవుతుంది. మధ్యతరగతి పేదవాళ్ళందరికీ కూడా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా కనుక సిహెచ్సిని చేస్తే కనుక వాళ్ళందరికీ కూడా ఆ రకమైన ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సేవ చేసినట్టు ఉంటుంది. ఇలా ఒక విజన్ తోటి మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకురావడం జరిగింది. ఇవంతా కూడా ప్రజల్ని 5 ఏళ్ళు, గతంలో 5 ఏళ్ళు డెవలప్మెంట్ చేసాం. మళ్ళీ 5 ఏళ్ళు 19 నుంచి 24 దాకా డెవలప్ చేసి ఉదయం 9 గంటల కాడి నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా నుంచి మధ్యలో భోజనానికి వెళ్ళినప్పుడు 1 గంట రెస్ట్ తీసుకుని ఈ ఒక శ్రామికుల్లో పనిచేస్తూనే ఉన్నాను. చాలా చోట్ల అందరికీ కూడా చెప్తున్నాను, మీరు ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించి ఒక తాపీ మేస్త్రిని పెట్టుకుంటారు, లేదా ఒక కార్పెంటర్ని పెట్టుకుంటారు. వాళ్ళు మంచి పని వాళ్ళ కాదా, బాగా పనిచేస్తున్నారా లేదా చూడమంటున్నాను. అంతేగాని ఆ తాపీ మేస్త్రి ఏ పార్టీ లేదా ఆ కార్పెంటర్ ఏ పార్టీ అని చూస్తాం, మనం చూడం కదా. అలాగే ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ నియోజకవర్గం కోసం నేను పనిచేశాను. తర్వాత ముఖ్యంగా ఎవరైనా సరే ఇవాళ పదవీ వ్యామోహం ఎలా ఉంటుందంటే, చేతులు వణుకుతున్నా కూడా పదవి కావాలని తాపత్రయపడుతున్న వాళ్ళు ఉన్నారు. వయసు మీద పడిపోయిన వాళ్ళు కూడా 70 సంవత్సరాలు దాటేసిన వాళ్ళు కూడా పదవులు కావాలని పాకులాడుతున్నారు. ఎక్కడ చూసినా పదవీకాంక్ష. అదే పరిస్థితుల్లో నాకు జిల్లా కేంద్రం కావాలి, మంత్రి పదవి ఇస్తానన్నా సరే వద్దని చెప్పి జిల్లా కేంద్రాన్ని తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారే ఆశ్చర్యపోవడం జరిగింది. ఇదేంటి ఎవరన్నా పదవి నన్ను అందరూ అడిగేవాళ్ళు తప్ప వద్దని నాకు జిల్లా కేంద్రమే కావాలన్నవాడు ఎక్కడనే చూశానని చెప్పి నిజంగా ఇతను రియల్ హీరో అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చేత అనిపించుకున్నాం. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో సుమారు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ 2,000 కోట్లతోటి స్మార్ట్ సిటీలుగా డెవలప్ చేస్తానన్నారంటే నాకు ఇంకెంతకన్నా కావాల్సిందే ఉంది. ఈ నియోజకవర్గం భీమవరం కోసం నేను 5 ఏళ్ళు కష్టపడి మళ్ళీ ప్రజలను ఏం అడుగుతున్నానంటే ఒక కోటి అడుగుతున్నా. అదే ఇవాళ ప్రజల్లో స్పందన కనపడుతుంది. ప్రజల్లో విపరీతమైన అభిమానం, ప్రేమ కనిపిస్తుంది. నిజంగా చాలా సంతోషం, ఆనందంతో వాళ్ళ ఆప్యాయత, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు కానీ యువత కానీ వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే ఒక చోట కళ్ళు చెమరుస్తున్నాయి. భూ హక్కు చట్టం కేంద్రం ప్రతిపాదన అని చంద్రబాబు నా కేంద్రం కూడా నమ్మడం లేదని, అందుకే మేనిఫెస్టో పత్రాలను కూడా ముట్టుకోలేదని ఎత్తేవచ్చేశారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఆ విషయం బీజేపీకి తెలిసే అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని అన్నారు. హత్య రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా తమ పార్టీ కేడర్ను ఉసుగొల్పుతున్నారని అన్నారు.
సంక్షేమ పథకాన్ని యథావిధిగా అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే పేదలను పట్టించుకునే వాళ్లే ఉండరని వైసీపీని గెలిపించడానికి అంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి మీ స్పందన ఏంటి? నిజంగా క్లియర్గా మన రెవెన్యూ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టం. ఇది ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పి గత 4 సార్లు తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి చెప్పవలసింది ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నప్పుడు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ నాయకులు ఒప్పుకోలేదు. అంటే బీజేపీ నాయకులు ఇది అమలు చేయలేని మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గతంలో లేగానే అబద్ధాలు ఆడుతున్నాడు. గతంలో రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతులకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, గ్యాస్ బండ్కి 100 రూపాయలు తగ్గింత అన్నాడు, ఆడపిల్ల పుడితే 25,000 వేస్తున్నాడు. ఇలా 650 వాగ్దానాలు చేసే ఆఖరికి అబద్ధాలు ఆడాడు. అప్పుడు మనం ప్రశ్నిద్దాం, మోడీ గారి బొమ్మతోటి, పవన్ కళ్యాణ్ గారి బొమ్మతోటి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మతోటి మేనిఫెస్టో విడుదల చేశారు, అది వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు, ఇంత దుర్మార్గం అని అడిగాం. అందుకే మోడీ గారు ముందుగానే జాగ్రత్త పడి, భారతీయ జనతా పార్టీ జాగ్రత్త పడి ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడాల. ఎందుకంటే ఇది అమలు చేయడు, అబద్ధాలాడి ఓట్లు వేయించుకుంటున్నాడు. అబద్ధాలాడి రేపు ఓట్లు వేయించుకున్న తర్వాత రేపు పొద్దున బీజేపీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది అని చెప్పి వాళ్ళు ముట్టుకోవడం లేదు. అబద్ధాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు, వెన్నుపోట్లు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు, హత్య రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్కౌంటర్ పింగళ దశరథరామ్ కానీ లేదా వంగవీటి మోహన్ రంగ్ గారు కానీ ఇంకా అనేక మంది, ఆఖరికి రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారిని చంపిన హంతకులకు కూడా రక్షణ కల్పించి తన దగ్గరే ఉంచుకున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడంటే నిన్ను చంపితే దిక్కెవరు, నిన్ను అడిగేవాడు ఎవడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మాట్లాడతాం. అలాగే ఒక చోట రాళ్లతో కొట్టమంటాం, ఆయన్ని కర్రలతో కొట్టమంటాం. పైగా ఇలా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాం. విచిత్రం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. నిజమైన సైకో ఎవరు, నిజమైన అరాచక శక్తి ఎవరు, ఎవరైతే వస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఎంతగా విఘాతం కలుగుతుందంటే ఒకవేళ నిజంగా వాళ్ళ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు అని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంటే శాంతి భద్రతలకు సంబంధించి, ప్రజాస్వామ్యానికి సంబంధించి విఘాతం జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు వల్ల ఏర్పడుతుంది. అలాగే పేదల యొక్క సంక్షేమం ఏదైతే ఇంటింటికి అందుతుందో, ప్రతి పథకం తెలియని వాళ్ళు కూడా మీకు ఈ పథకం వస్తుంది అని చెప్పి అందించిన జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన భవిష్యత్తులో మనల్ని పట్టించుకునేవాడు ఉంటారని చెప్పి ఇవాళ ప్రజల్లో స్పందన కనిపిస్తుంది. నిజంగా అయితే ప్రజలు జాగ్రత్తగా అమ్మో ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అబద్ధాలు వెన్నుపోటు హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు అని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నారు. తన గెలుపు కోసం పనిచేసే ప్రజలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని గ్రంథి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తన కార్యకర్తలు గర్వపడేలా తాను అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తానని అన్నారు. అయితే సార్ చివరిగా మీ విజయానికి సహకరిస్తున్న నాయకులకి, కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకి మీరు ఏం చెప్తారు? నిజంగా ఏం చెప్పగలను, మాటలు వర్ణించలేము. అది వాళ్ళ శ్రమ అది. ఈ 20 రోజులు కూడా కష్టపడి పనిచేస్తారు. నిజంగా గెలిచిన తర్వాత గెలుపోత్సవంలో పాల్గొంటారు. తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. కొద్దిమంది నాయకుల దగ్గర ఉంటారు. ఈ 20 రోజులు కూడా వాళ్ళు నిరంతరం కూడా ఎండబల్లో పడి అలాగే చీకట్లోను ఇలా కష్టపడుతున్న వాళ్ళ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేవు. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నియోజకవర్గం అభివృద్ధి, ఒక డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ ఇటువంటివన్నీ చేసుకుంటా అందరికీ సమానంగా అందేటట్లుగా అలా చేసుకెళ్ళడమే వాళ్ళ రుణం తీర్చుకోవడం. ఎందుకంటే వాళ్ళు గర్వంగా తలెత్తుకునేటట్టు చేయాలి. మా నాయకుడు ఇలా చేశాడు, ఈ అభివృద్ధి చేశాడు, ఇలా స్పందిస్తున్నాడు, ఎవరినో వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు అని వాళ్ళు గర్వంగా చెప్పుకునేటట్టు పనిచేయడమే, వాళ్ళకి అవమానం జరగకుండా, వాళ్ళు ఎక్కడ తలదించుకోకుండా పనిచేయడమే నా ధర్మం. సో తన కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం తమ విజయం అని గ్రంథి శ్రీనివాస్ గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్.
సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని వైసీపీ సీనియర్ నాయకులు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రచార కార్యక్రమంలో బీసీఎంతో మాట్లాడుతూ భీమవరంలోని ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కే దక్కిందని అన్నారు. పదవుల కోసం ఏమైనా చేసే ఈ రోజుల్లో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జిల్లా కేంద్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారని కొనియాడారు. గ్రంథి శ్రీనివాస్ స్థానికంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నారని, అందుకే వైసీపీ ఇక్కడ బలమైన కేడర్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. గ్రంథి శ్రీనివాస్ లాంటి వారిని వ్యక్తిని ఎన్నుకుంటే నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాధిస్తుందని స్పష్టం చేశారు. సో మనతో పాటు వాసు గారు కూడా ఉన్నారు. వాసు గారు నమస్తే సార్, చెప్పండి ప్రచారం ఎలా నడుస్తుంది? ప్రచారం చాలా అద్భుతంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, అలాగే మా గంధి శ్రీనన్న ఈ భీమవరం పట్టణానికి చేసిన అభివృద్ధి కానీ, అలాగే ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు అందేటట్టు చూడడం కానీ, అలాగే పేదల ఆరోగ్యం బాగోవాలంటే మన డ్రింకింగ్ వాటర్ మంచి వాటర్ ఇస్తే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఇబ్బంది ఉండదని చెప్పి ఆ మంచినీటి మీద ఎంతో శ్రద్ధ తీసుకుని ఇవాళ హైదరాబాద్లో మెట్రోలో ఇచ్చే అంత పరిశుభ్రంగా వాటర్ భీమవరం అందిస్తున్నారంటే మనకి ఆ ఘనత మన గంధి శ్రీనన్న గారికి దక్కుతుంది. ఈరోజు ఎవరన్నా ఒక వార్డు నెంబర్ని ఇస్తాను అంటే మనకి కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఆ పార్టీ పదవి కోసం, ఆ చిన్న వార్డు నెంబర్ కోసం కుటుంబాన్ని వదిలేస్తారు. మన గంధి శ్రీనన్న ఈరోజు మంత్రి పదవి ఇస్తానన్నా నాకు అక్కర్లేదు, నా భీమవరం ప్రజలకి జాబు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, నాకు జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ఎన్నో పథకాలు అలాగే తీసుకొచ్చి భీమవరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే అండర్ టనెల్స్ కానీ ఇవాళ ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. ఈ నిత్యం మార్నింగ్ 9 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఆఫీస్లో కూర్చుని పేద ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బందులు వస్తాయని చెప్పి అక్కడే కూర్చుని ఆయన వ్యాపారాలు కూడా ఆయన చూసుకోరు. ఆ ప్రజల కోసమే అక్కడ ప్రతి నిత్యం చేస్తూ 24 గంటలు అందుబాటులో ఉండి ఇటువంటి వ్యక్తిని కనుక మనం నెగ్గించుకుంటే ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి జరుగుతుందని, ఇటువంటి వ్యక్తిని మన గంధి శ్రీనన్న గారిని నెగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని 2 ఓట్లు, ఒకటి గంధి శ్రీనన్న గారికి, ఒకటి ఉమాబాల గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు కూటమి బీజేపీ నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన బీసీఎంతో మాట్లాడుతూ తమ పర్యటనలో ఊహించిన దానికన్నా అద్భుతమైన స్పందన వస్తోందని, మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఎంతో అభిమానంతో తమకు స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రస్తుతం మనం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో మనం ఉన్నాము. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ప్రచారంలో ఆయనకి ఎటువంటి స్పందన లభిస్తుంది అనే విషయంపై ఆయనతో మాట్లాడి చర్చిద్దాం. శ్రీనివాస్ వర్మ గారు నమస్కారం సార్. విస్తృతంగా 7 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? స్థానిక అసెంబ్లీ అభ్యర్థితో కలిపి అలాగే కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ అభ్యర్థులు ఆల్రెడీ వారు తిరిగేసినటువంటి ప్రాంతాలని నేను పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటనలో నేను ఊహించిన దానికన్నా అద్భుతమైనటువంటి స్పందన కనపడుతూ ఉంది. మండు టెండలో మహిళలు, ముఖ్యంగా వృద్ధులు ఎండలు లెక్క చేయకుండా వారు వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటే అసలు అది ఒక అపూర్వమైనటువంటి ఆదరణ, పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. మేము ఊహించిన దానికన్నా కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉన్నది. అలాగే శాసనసభ్యులు సభ అభ్యర్థులంతా కూడా నాకు పూర్తిగా సహకరించడం వల్ల నాకు నా పని ఇంకా వేగంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ప్రచారంలో ఎటువంటి అంశాలతో ముందుకు వెళ్తున్నారు? ప్రచారంలో ముఖ్యంగా 3-4 అంశాలు తీసుకుంటాను. ముందుగా నేను కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనేటువంటి విషయాలు చెప్తాను. నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు, శక్తివంతమైన దేశంగా అనేది మాట్లాడతారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి విషయం మాట్లాడతారు. ఆ తర్వాత ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఈ విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం ఏదైందో, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి మాట్లాడతారు. ఈ 3 ముఖ్యంగా తీసుకుంటాను. ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనపడతా ఉంది.
వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అలాగే తమ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల సహకారంతో ప్రచారం వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. అయితే ముఖ్యంగా తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? చాలా మంచి సహకారం అండి. నా పార్లమెంట్లో 4 అసెంబ్లీలో తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారు, 3 అసెంబ్లీలలో జనసేన అభ్యర్థులు ఉన్నారు. 7 కూడా తామే ఎంపీ అభ్యర్థులు అన్నట్టుగా నన్ను కోఆర్డినేట్ చేసుకుని నాకు పూర్తిగా సహకరిస్తూ, నేను పార్లమెంట్ అభ్యర్థిని కాబట్టి నాకు సమయం తక్కువ ఉంటుంది, అన్ని చోట్ల తిరగలేను కాబట్టి నేను ఇచ్చిన సమయాన్నే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని శాసనసభ్యులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇవాళ వారు ఇచ్చే సహకారం కారణంగానే నేను పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకు వెళ్తున్నాను. కేంద్రం ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో తెలియజేస్తూ మోదీ నాయకత్వ పటిమను తెలియజేయడమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో వివరిస్తున్నట్టు తెలిపారు. అలాగే వైసీపీ విధ్వంసకర పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. అలాగే టీడీపీ, జనసేన పార్టీ నుంచి కూడా నాయకులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని అన్నారు. నర్సాపురం పార్లమెంటరీ పరిధిలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, కేంద్ర సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తారు? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అండి, పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే అసలు పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికైనటువంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ మీద అవగాహన ఉండాలి. గతంలో అలా జరగలే. పార్లమెంట్ నైసర్గిక స్వరూపం తెలియాల. పార్లమెంట్లో ఉన్నటువంటి సమస్యలు తెలిస్తే కదా సమస్య పరిష్కారానికి మనం కృషి చేసింది. నాకు ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ప్రతి గ్రామంతో నాకు అటాచ్మెంట్ ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి చిన్న సమస్యని నేను పోయినప్పటికీ ఒక మండలంలో, ఒక అసెంబ్లీలో ఈ పని పూర్తి చేయగలిగితే ఎక్కువ శాతం మంది గ్రామాలకి, ప్రజలకి మంచి కలుగుతుంది, మేలు జరుగుతుంది అనేటువంటి ఉంటే ఖచ్చితంగా ఆ పనులు పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా అయ్యేటువంటి పనులన్నిటికీ కూడా నాకున్న ఢిల్లీ పెద్దలతో, పార్టీ పెద్దలతో, ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాల కారణంగా, అలాగే చాలామంది కేంద్ర మంత్రులతో నాకు ఉన్నటువంటి పరిచయాల కారణంగా కొన్ని ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం ద్వారా అన్ని ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి వచ్చేది 5 కోట్ల రూపాయలు, మొత్తం మీద 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు వస్తుంది. ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురావాలి. నాకు కొంత అవగాహన ఉంది. ఏ పనికి ఏ శాఖలో డబ్బు ఉంటుంది అనేటువంటి విషయం నాకు కొంత అవగాహన ఉంది. నేను గతంలో ప్రజాప్రతినిధిగా లేకపోయినప్పటికీ కూడా కొన్ని మేజర్ శాంక్షన్స్ ఈ పార్లమెంట్కి సంబంధించి నేను మంత్రులతో మాట్లాడి నాకున్న పరిచయాలను ఉపయోగించి నేను కొన్ని గ్రాంట్స్ తేవడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికైతే మరిన్ని ఎక్కువ గ్రాంట్స్ తెచ్చి నియోజకవర్గాన్ని మేజర్ సమస్యలు అవుతున్నాయి వాటిని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంది. అయితే తనకున్న ఢిల్లీ పెద్దల పరిచయాలని ఉపయోగించి తన అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తానని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్.